స్ట్రైట్ టు ద ఫేస్ ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరు ఎవరు చెప్పేది నిజమని నమ్ముతున్నారు? వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పేది నమ్ముతాను, వైఎస్ సునీత చెప్పేది నమ్ముతాను. ఈ రెండిట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి, మిగతా డిస్కషన్లు ఏమొద్దు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఏమనుకుంటున్నారు అనే సింపుల్ క్వశ్చన్కి ప్రజలు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంటే అయేషా మీరా హత్య కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయి మనకి. ప్రత్యూషాని పాడు చేసి చంపేసినటువంటి కేసు, యాక్టర్ ప్రత్యూషాని కలుసుకోవాలని సినిమాలో హీరోయిన్, ఆ అమ్మాయి కేసు, ఇట్లా కొన్ని వందల వేల కేసులు ఈ దేశంలో ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి, అట్లా నడుస్తూనే ఉన్నాయి. ఇవి క్రైమ్కి సంబంధించిన కేసులు. అసలు ఇండియా వైడ్ మొత్తం 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయంట. ప్రతి జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు వరకు కూర్చునే జడ్జిలు సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇండియన్ లా మినిస్ట్రీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. ఇట్లాంటివి ఏమీ క్వశ్చన్ చేయకుండా ఉండి ఇట్లా బతుకుతున్నందుకు మనం కూడా తలదించుకోవాల్సినటువంటి విషయం. ఇది 5 కోట్ల కేసులు, 5 కోట్ల కేసులు. ఇప్పటికిప్పుడు వీటికి సంబంధించి ట్రయల్స్ స్టార్ట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్తే దాదాపు 500 సంవత్సరాలు పడుతుందంట ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి, క్లోజ్ చేయడానికి, అంటే శిక్ష ఖరారు చేయడానికి లేదా ముద్దాయిని పక్కన పెట్టడానికి. అంత లొసుగులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మన ఇండియన్ లాలో. ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో కూడా అన్ని దారుణాలు ఉన్నాయి. కేవలం లాలో ఉన్న లొసుగులే కాదు, జ్యుడిషియరీ సిస్టమ్తో పాటు అనేక సిస్టమ్స్ స్లోగా ముందుకెళ్తున్నాయి అనడానికి, స్లో కూడా కాదు, నత్త ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. దానికి ఇది ఉదాహరణ. రీసెంట్గా ఈ కేసులో సునీత పిటిషన్ని దాఖలు చేశారు. ఈ కేసు యొక్క విచారణ మళ్ళీ జరగాలని, ఏ ఆస్పెక్ట్స్లో జరగాలో చెప్పండి, మొత్తం మీద అంటే కష్టం అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సిబిఐ ఇంత విచారణ చేసి కూడా ఎవరి వల్ల జరిగిందనే దాని గురించి ఏమాత్రం సమాధానం చెప్పలేకపోయింది సిబిఐ. ఈ కేసులో తదుపరి విచారణ అవసరమా కాదా, ఒకవేళ అవసరమని మీరు అనుకుంటే ఎవరెవరిని విచారించే ఉద్దేశంలో మీకున్నారు అని సిబిఐని నేరుగా అడుగుతోంది సుప్రీంకోర్టు. మీరు విచారించాలనుకుంటున్న వాళ్ళ పేర్లు ఇవ్వండి, దాంతోపాటు ఎవరెవరిని కస్టడీలో తీసుకునే అవకాశం ఉందో చెప్పండి అని 2 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు సిబిఐకి. అట్లాగే ఇంకెన్ని సంవత్సరాల పాటు దీన్ని ముందు తీసుకెళ్తారు, ఈ కేసులో మళ్ళీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా? ఇలా సాగితే కేసు దర్యాప్తు పూర్తవడానికి మరో 10 ఏళ్ళు పడుతుంది. సిబిఐ విషయంలో తన వైఖరిని తెలియజేయాలి. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి. దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సిబిఐ వైఖరి ఆధారంగా ఈ కేసును మేము నిర్ణయం తీసుకుంటాం. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరకు కావాలి, దర్యాప్తు అనుమతిస్తే బెయిల్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఇలా అన్ని అంశాలని మేము బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఈ మేరకు మొత్తం అఫిడవిట్ని, ఆదేశాలని మాకు సమర్పించండి అని కోర్టు చెప్పాల్సి వస్తుంది. ప్రతీదీ కోర్టులు చెప్పాలి, ప్రతీదీ వ్యవస్థలను నడిపించాలి, వెనకుండి తొయ్యాలి. ఒక బంగారం లాంటి రాజ్యాంగ వ్యవస్థని, అందులో ఉన్నటువంటి సబ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా, సబ్ వ్యవస్థలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి కోల్డ్ స్టోరేజ్లో పడేశారు ఈ రాజకీయ నాయకులు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్న దీంట్లో బేసిక్ థింగ్స్ బయటపడలేని పరిస్థితి. ఆయన కూతురు క్లియర్ కట్గా అవినాష్ రెడ్డి ఉన్నాడని, అవినాష్ రెడ్డి వెనకాల వైఎస్ భారతి ఉన్నారని టార్గెటెడ్గానే నమ్ముతున్నారు. అదే నిరూపించే ప్రయత్నం కోసమే ఇంకోసారి విచారణ జరగాలని ఆమె కోరుతున్నారు. అవసరం లేదని కూడా సిబిఐ చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో. సో ఈ సందర్భాల్లో ఏం చెప్తుంది సిబిఐ అనేది చూడాలి. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది నేను అడుగుతున్నా. ప్రజలు ఏమనుకున్నారు, ఈ విషయంలో ఎవరు నమ్ముతున్నారు ప్రజలు? వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పింది నమ్ముతాను, వైఎస్ సునీత చెప్పింది నమ్ముతాను. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.